లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరెస్టు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. కవితను అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో కవిత ఇంటి దగ్గరకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బంజారాహిల్స్లోని కవిత ఇంట్లో సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు ఈడీ అధికారులు. సెర్చింగ్ తర్వాత సెర్చ్ వారెంట్తో పాటు అరెస్టు వారెంట్ జారీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యు. ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కార్యకర్తల నిరసన వ్యక్తమవుతోంది. ఎందుకంటే సెర్చ్ వారెంట్తో పాటు యాజ్ వెల్ యాజ్ అరెస్ట్ వారెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కవితకి ఇచ్చారనేటువంటి వార్తతో వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిపైన మాత్రం స్పష్టత లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారి నుంచి అధికారిక ప్రకటన లేదు. అట్ ది సేమ్ టైం లోపల కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు ఎవరు కూడా బయటకు చెప్పలేదు. కానీ అనూహ్యంగా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. భారత జాగృతికి సంబంధించి అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఖచ్చితంగా అరెస్టు ఉంటుంది అనేటువంటి ఊహాగానాలు అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే లీగల్ టీమ్ కి సంబంధించినటువంటి సోమభారత్ మాట్లాడకంటే ముందే మరొక లీగల్ టీం మెంబర్ మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళ సుప్రీంకోర్టు కేసు వ్యవహారంలో మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు? ఉన్నటువంటి కఠిన చర్యలు అంటే కరోసివ్ స్టెప్స్ తీసుకోవద్దనేటువంటి మధ్యంతర ఉత్తర్వుల గడువు 19th వరకు పొడిగించాలనేటువంటి అభ్యర్థనను సుప్రీంకోర్టులో కవిత తరఫు అడ్వకేట్స్ అంతా కూడా విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ప్రస్తుతానికైతే ఇందాక మాట్లాడినటువంటి అడ్వకేట్ చెప్పారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఏంటంటే 19th వరకే తదుపరి వాయిదా ఉంది కాబట్టి అప్పటి వరకు ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలనేటువంటి వ్యాఖ్యని సుప్రీంకోర్టు చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఒకవేళ అడ్వకేట్ చెప్పిన దాని ప్రకారం పొడిగించకపోతే అంటే కఠిన చర్యలు కవిత పైన తీసుకోవద్దు అనేటువంటి ఆర్డర్ ఏదైతుందో మధ్యంతర ఉత్తర్వులు నిజంగా పొడిగించకపోతే కనుక ఖచ్చితంగా ఇందాక వస్తున్నటువంటి వదంతులు కావచ్చు, వస్తున్నటువంటి వార్తలు నిజమైపోయినట్టే. ఎందుకంటే కవిత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారనేటువంటి వార్త వినిపిస్తోంది. మరి అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం. మొన్ననే మనం చూసినాం జనవరి నెలలో అక్కడి ఆప్ కి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్ వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. ఉదయం వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ పేరుతో రావడం జరిగింది. సోదాలు జరిపిన తర్వాత ఫైనల్ గా తనని అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా అరెస్ట్ వారెంట్ చేతిలో పెట్టి అక్కడి నుంచి అతన్ని లిఫ్ట్ చేసుకుని తీసుకుపోయినారు. అది ఇంకా అక్కడి ఢిల్లీ ప్రభుత్వంలో ఒక చర్చ కూడా సాగుతోంది. ఆయన ఇప్పటికే బెయిల్ పిటిషన్ కి సంబంధించి దఫల వారిగా కోర్టుని ఆశ్రయిస్తున్నటువంటి ఎపిసోడ్ ని కూడా మనం చూస్తున్నాం. సో అదే తరహాలోనే ప్రస్తుతానికైతే కవిత నివాసం దగ్గర సర్కమ్స్టాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పాలి. మరి ఏం జరగబోతోంది? వాస్తవానికి అరెస్టు వారెంట్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సెర్చ్ వారెంట్ అంశంలో కూడా ఇందాక లీగల్ టీమ్ కి సంబంధించినటువంటి కన్వీనర్ సోమభరత్ రావు సందర్భంలోనే సర్చ్ వారెంట్ ఉంది కాబట్టి, కోర్ట్ ఆర్డర్స్ ఉంది కాబట్టి సెర్చ్ జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో లోపలికి అన్నోన్ పర్సన్స్ కావచ్చు, లీగల్ టీమ్స్ ఎవరు కూడా లోపలికి అనుమతించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాల సెక్యూరిటీకి చెప్పడంతో వాళ్ళు అదే విషయాన్ని సోమభరత్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడి అదే మాట చెప్పారు. నిజంగా ఉందా పైన ఈయన క్వశ్చన్ చేసిన తర్వాతనే అనుమతి ఉంది, వారెంట్ ఉంది అనేటువంటి విషయాలు చెప్పారు. కానీ ఈ సందర్భంలో సెర్చ్ జరుగుతున్నటువంటి టైంలో లోపలికి మాత్రం మేము అలో చేయమనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పారు. అందుకే నేను బయటికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని సోమభరత్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ అడ్వకేట్స్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం మరి లోపల ఏం జరగబోతుంది? నిజంగానే వదంతులు ఇవన్నీ కూడా వదంతుల సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారనేది కూడా కేవలం మనకు కనిపిస్తోంది. దాదాపు మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం లీడర్స్ అంతా కూడా చేరుకుంటున్నారు. సో ఎట్లా ఏమని తెలిసింది మీకు? ఇన్ఫర్మేషన్ ఏమని తెలిసింది? అందరూ ఒక్కొక్క ఏం లేదు, మోడీ వచ్చిండు, ఈడీ వచ్చింది. ఈరోజు రాజకీయ కుట్రలతోటి కుతంత్రాలతోటి దాడి కాబట్టి ఏదేమున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
1.5 2 years నుంచి ఇదే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఈరోజు సడన్ గా మరి ఏం ఎవిడెన్స్ ఉన్నదని ఏమున్నదని చెప్పేసి ఈరోజు వచ్చారో తప్పకుండా అవి ఏమున్నా కానీ చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ నెక్స్ట్ చట్టపరంగా ఆల్రెడీ సుప్రీంకోర్టులో క్రాష్ పిటిషన్ ఉండగా కూడా ఈరోజు వచ్చి అటాక్ చేశారంటే వాంటెడ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ 1 day బిఫోర్ జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా ఇది జరుగుతుందని చెప్పేసి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అడ్వకేట్ బయటకు వచ్చి ఒక మాట చెప్పారు లీగల్ టీం ఆయన, అంటే ఆ మధ్యంతర ఉత్తర్వులు ఏవైతున్నాయో 19th వరకు పొడిగించండి అంటే దానికి సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట ఆయన చెప్పారు. సో అక్కడ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిరని అనుకోవచ్చా? అవునండి, వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో కూడా ప్రవేశపెట్టాలి కదా. 1.5 year నుంచి ఇదే కొనసాగుతుంది. గతంలో అసలు కేసు ఫైల్ కాకముందే బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేశారు. ఇప్పుడు కరెక్ట్ 1 day బిఫోర్ ఎందుకు ఇది దాడి జరుగుతుందంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని మేము భావిస్తున్నాం. తప్పకుండా వీటన్నిటిని కూడా మేము రాజకీయంగానే ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం. రైట్, ప్రస్తుతానికైతే చెప్పండి. ఈరోజు ప్రధానంగా ఒక పక్క ఎలక్షన్ కోడ్ రేపు వచ్చదనంగా మరి కేంద్ర ప్రభుత్వం కావాలని కుట్రతో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడిన కుట్రలో భాగంగానే ఇలా ఈడీ దాడి. నిజంగా ఈ ఈడీ దాడి చేయాలనుకుంటే చాలా సమయం ఉండే, ఎందుకు చేయలేదు? ఇవాళ కావాలని కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. మీరు చెప్పినటువంటి మాట పైన కిషన్ రెడ్డి మాట్లాడారు. ఒకవేళ తప్పు చేయకపోతే కవితకు భయం ఎందుకు అనేటువంటి కామెంట్ ని కిషన్ రెడ్డి చేస్తున్నారు. సో ఎట్లా చేయొచ్చు, ఇట్లా రాజకీయంగా ఎట్లా చూడొచ్చు? మేము భయం ఎందుకు పడుతున్నామండి? భయపడతలేము. కానీ మేము ఏమంటున్నామంటే ఇవాళ రేపు ఎలక్షన్ కూడా వస్తుందంగా ఈ రోజు రావడంలో అంతర్యం ఏందండి? అసలు నిన్నటిదాకా ఎలక్షన్ కమిషన్ కూడా లేటు. రేపు 3 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి పర్యటన తెలంగాణలో వచ్చిండ్రు. రేపు 3 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి పర్యటన తెలంగాణలో ఉన్నది. ఏం జరుగుతుంది? మొన్న అమిత్ షా చెప్పాడు. అమిత్ షా చెప్పి ఏం చెప్పిండు? సో ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు స్టార్ట్ అయినాయి. తప్పకుండా ఇవాళ కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా బయలుదేరిన సందర్భం నుంచెల్లే ఇదంతా కూడా ప్రారంభమైంది. ఆ ప్రారంభం నుంచెల్లే అనగదొక్కాలనే కుట్రలో భాగంగానే ఈ రోజు ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఈడీ అయినా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినారని చెప్తున్నారు. పార్టీ నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఆ మేరకు? ఏ ఇన్ఫర్మేషన్ లేదంటే మేము ఇప్పటికే ఇది సుప్రీంకోర్టులో ఉన్నది పిటిషన్. ఆ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఒక పక్క సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నా కూడా మళ్ళీ ఇలా ఈడీ ఎందుకు రావాల్సిన అవసరం ఏమున్నదండి వాస్తవంగా? కానీ ఇదంతా కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పే దాంట్లో భాగంగానే ఈ రోజు మరి కేసీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారి మీద ఈ యొక్క ఈడీ దాడిగా చెప్పొచ్చు. చాలా బాధాకరమండి. దేశవ్యాప్తంగా మోడీ ఏ రాష్ట్రంలో పర్యటిస్తే ఆ రాష్ట్రంలో ఈడీలు సిబిఐలు రావడం, మోడీ జేబు సంస్థలైనటువంటి ఈడీ సిబిఐ మోడీ వాళ్ళ ఉంది అధికారం చేజిక్కించుకోవడం కోసం, ప్రాంతీయ పార్టీలని ఖతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలపైన కూడా ఇతర రాష్ట్రాల్లో మనం చూసాం. హిమాచల్ ప్రదేశ్ లో, కర్ణాటకలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు జరగబోతాయని చెప్పి స్పష్టమైతా ఉంది. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మోడీ అధికారంలోకి రావడం కోసం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సంస్థలైన ఈడీ సిబిఐలను కూడా తన స్వార్థానికి వాడుకుంటా ఉన్నాడు. ఇవాళ మా నాయకురాలు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు సుప్రీంకోర్టులో నా కేసు విచారణ జరుగుతా ఉంది. ఆ కేసు విచారణకు మీరు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నన్ను ఎదుర్కొంటే నేను మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పింది. అయినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉట్టిన ఇంటిపై దాడి చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధ సంస్థలపై కూడా విశ్వాసం కోల్పోతా ఉన్నాం. ఇవాళ మోడీ గారికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నీ నియంతృత్వం ఇంకెన్నాళ్ళు కొనసాగదు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలపై ఏ విధంగానైతే నువ్వు ఈడీ సిబిఐలతో ఉక్కుపాదం మోపుతా ఉన్నావో ఖచ్చితంగా నీ పంతం కూడా ప్రజలే నిర్వహిస్తాడు, నీ అంతం కూడా ప్రజలే నిర్వహిస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. శ్రీధర్ రెడ్డి గారు ఎట్లా చూడొచ్చు అంటారండి? ఆల్రెడీ చాలా మంది అపోజ్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? కిషన్ రెడ్డి కూడా కామెంట్ చేసినాడు, అంటే భయం ఎందుకు, తప్పు చేయకపోతే భయం ఎందుకు? భయం అని కాదు కదా. ఇక్కడ ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక వెసులుబాట్లు లేకపోతే మనకు ఉన్నటువంటి హక్కులను వినియోగించుకొని వారి మీద ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలకు అది తప్పని చెప్పి ప్రూవ్ చేసుకోవడం కోసం కోర్టుకు వెళ్లారు. అనేక సార్లు వారిని ఈడీ పిలిచారు, వెళ్లారు. సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది. ఇవాళ కోర్టులో వారిని ట్రయల్ చేయొద్దు అని చెప్పేసి మరి దరఖాస్తు చేసినాం. దానికి సంబంధించి ఇవాళ హియరింగ్ ఉండే 19th పోస్ట్ చేశారు. బిఫోర్ దట్ కంప్లీషన్, అది కంప్లీట్ కాకముందే ఇవాళ హడావుడిగా మరి కేంద్రం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది పూర్తి స్థాయిలో కక్ష చర్య. బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఇవాళ చేద్దామనే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. వాటిని మేము ప్రజాక్షేత్రంలో కూడా ఎదుర్కొంటాం. ఇది పూర్తి స్థాయిలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు.
ఒకసారి ఒక మహిళని ఈ సమయంలో అరెస్ట్ చేసేసేసి మ్యాజిస్ట్రేట్ వారెంట్ కనుక తీసుకోకుండా కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేయడం కూడా ఇల్లీగల్ అవుతుంది. తర్వాత వాళ్ళు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇంత మటుకు మాకు మేము రిక్వెస్ట్ చేసినా కానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఇంత బ్రేజన్ గా సుప్రీం కోర్టు ముందు ఇచ్చిన అండర్టేకింగ్ ని కూడా వైలేట్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మాదిరిగా అరెస్ట్ కు పాల్పడడం, కవిత గారిని అరెస్ట్ కు పాల్పడడం పూర్తిగా అన్యాయము, తర్వాత చట్ట విరుద్ధం. ఒక మహిళని తర్వాత చిల్డ్రన్ ని అరెస్ట్ చేసే టైము, ఇంట్రాగేషన్ టైము, వీటన్నిటి గురించి పోరాడుతున్న సమయంలో ఆ కేసు సుప్రీంకోర్టు డెసిషన్ కి 19వ తారీఖు నాడు ఉన్న సమయంలో ఆ సందర్భంలో ఇది చేయడము పూర్తిగా ఘోరము, ఇది అన్యాయము. మేము క్వశ్చన్ చేస్తాం, దీన్ని లీగల్ గా దీన్ని ఫైట్ చేస్తాం.